అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రజ్వల్ కు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే మాజీ ఎంపీని దోషిగా తేల్చారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తక్కువ శిక్ష వేయాలంటూ ఏడుస్తూ న్యాయమూర్తిని వేడుకున్నారు. కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రజ్వల్ కు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే మాజీ ఎంపీని దోషిగా తేల్చారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తక్కువ శిక్ష వేయాలంటూ ఏడుస్తూ న్యాయమూర్తిని వేడుకున్నారు. కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రజ్వల్ కు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే మాజీ ఎంపీని దోషిగా తేల్చారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తక్కువ శిక్ష వేయాలంటూ ఏడుస్తూ న్యాయమూర్తిని వేడుకున్నారు. కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. అత్యాచారం కేసులో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రజ్వల్ కు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే బాధితురాలికి 7 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల విచారణను పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే మాజీ ఎంపీని దోషిగా తేల్చారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తక్కువ శిక్ష వేయాలంటూ ఏడుస్తూ న్యాయమూర్తిని వేడుకున్నారు. కోర్టు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు.